ఆములు ఆములు ఆములు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే వియాకి సెకండ్ మంత్ షూట్ చేస్తున్నాం. వియా షూట్ అంటే ప్రతిసారి విజయ్ అన్నీ చేస్తాడు, కానీ ఈసారి అయితే విజయ్ ఫుల్ బిజీగా ఉన్నాడండి. సో చేద్దామా వద్దా అనేది డైలమాలో పడి చేసేద్దాం, సింపుల్ అయితే సింపుల్, ఒక 5 to 10 minutesలో అయిపోతుంది కదా అని అయితే స్టార్ట్ చేసేసాను. విజయ్కి కాల్ చేశాను, ఇందాకే వచ్చాడు విజయ్ ఇంటికి. సో ఇలా సింపుల్గా సెట్ చేసేసి వియాకి అయితే డ్రెస్ వేస్తున్నాను. మనమైతే చాలా అనుకుంటాం షూట్ అలా చేయాలి ఇలా చేయాలి అని, కానీ షూటింగ్ అంటే చాలా టైం టేకింగ్ పని కదా అండి. సో మనకి టైం కుదరనప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే విజయ్ లేకుండా ఒక్క షూట్ కూడా చేయలేనండి వియాకి, ఎందుకంటే నా వల్ల కాదు. మొత్తం థీమ్ సెట్ చేయడము ప్లస్ వియాని చూసుకోవడం ఇలా నా ఒక్కదాని వల్ల అయితే అస్సలు కాదండి. షూటింగ్ అంటే విజయ్ కంపల్సరీ ఉండాలి. బేబీస్కి షూట్ చేసేటప్పుడు ఫీడింగ్ ఇచ్చే షూట్ స్టార్ట్ చేయాలండి. అరే ఇచ్చాక చేద్దాంలే అని అనుకుంటే మన షూటింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందండి. ఎందుకంటే వాళ్ళ కడుపు నిండుగా ఉంటేనే మనకి కోఆపరేట్ చేస్తారు, లేదంటే చాలా సతాయిస్తారండి. నేను ఎప్పుడు కూడా వియాకి షూట్ చేసే ముందు తన కడుపు నిండా పాలిచ్చే షూటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇదైతే ఒక టెక్నిక్లా అయితే మీరు తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా కొత్త బట్టలు డైరెక్ట్ అయితే వేయొద్దండి. ఒకసారి వాటర్లో నుంచి తీసి ఆరేసిన తర్వాతనే వేయాలి, ఎందుకంటే హైజీన్ కాదండి అలా వేయడం డైరెక్ట్గా. నేను వియాకి ఎప్పుడు కొత్త బట్టలు వేసినా కూడా ఇలానే చేస్తాను. చూశారుగా, ఇలా సింపుల్గానే సెటప్ చేశాము. ఫైనల్లీ థీమ్ సెటప్ అయితే అయిపోయిందండి. వియాని పడుకోబెట్టి కొన్ని క్లిప్స్ అయితే తీయాలి. ఆములు 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 చిన్నలు మామూలు ఆగులు ఇలా సింపుల్గా అయితే షూట్ ఫినిష్ చేసేసుకున్నాం. కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.